ఇప్పుడు నువ్వు అన్నట్టు కష్టంలో గుర్తు తెచ్చుకోను అంటే అతనికి ఆశ ఎందుకు పుడుతుంది? ఆశ రాదు, ఉన్న ఆశ చచ్చిపోతుంది. ఇప్పుడు నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా పాత ప్రాబ్లమ్స్ కూడా నువ్వు తలుచుకున్నావు అనుకో, నీకు ఏమనిపిస్తుంది? ఉన్న ఆశలు పోతాయి, ఇక రాలే, ఇదే ఇంతే నా జీవితం, ఇది మారదు అనుకుంటావు. నేను దీని జ్ఞాపకము చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. నాకు ఆశ పుడుతుంది. మళ్ళీ ఇప్పుడు అతను ఇందాక ఏమన్నాడు, అతను నాకు దేవుని మీదే ఆశలు వదిలేసుకున్నా, కానీ నేను ఒకటి చేస్తున్నా, ఒకటి జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇది జ్ఞాపకం చేసుకోగానే నాకు ఆశలు పుడుతుంది. ఏం జ్ఞాపకం చేసుకుంటుంటావు? యెహోవా కృపగలవాడు. యెహోవా కృపగలవాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అతని కష్టంలో గుర్తు చేసుకోవట్లే, అతని యొక్క కష్టంలోని చేదు నీళ్ళని చేదని జ్ఞాపకంలో గుర్తు చేసుకోవట్లే. అవి గుర్తు చేసుకోవడానికి ఏమవుతుంది అని అంటే దేవుని మీద ఆశలు పోతున్నాయి. కానీ అతడు ఏం గుర్తు చేసుకుంటున్నాడు అని అంటే యెహోవా కృపగలవాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. అతనికి ఆశలు వస్తున్నాయి. అంటే నీ జీవితంలో నీ గురించి నువ్వు ఆలోచించినప్పుడు నీకు ఆశలు పోతాయి, దేవుని గురించి ఆలోచించినప్పుడు ఆశలు వస్తాయి. అందుకోసమే నీ గురించి నువ్వు కాదు, దేవుని గురించి నువ్వు ఆలోచించాలి. నీ కష్టంలో గురించి కాదు, దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవుడి కృప గురించి నువ్వు ఆలోచించాలి.